జగత్యకే అధికారం అర్జున్ కనకపు సింహాసనమున సున్నకమును గుర్చందబెట్టి శుభలగ్నమున దొర్ణరగబట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి భావం. ఓ సుమతి, కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాని బుద్ధి ఎలా మారదో అలా చెడ్డవారికి మంచి పదవిని ఇచ్చి అంత గౌరవంగా చూసిన వాడు తన చెడు బుద్ధిని వదలడు. అర్హత లేని వ్యక్తికి ఎన్ని హోదాలు ఆభరణాలు కీర్తి ఇచ్చినా అతడు నిజమైన విలువను సంపాదించలేడు. పద్యంలో చూస్తుండగా ఒక్క సునకాన్ని కుక్కని బంగారపు సింహాసనంపై శుభ ముహూర్తంలో బట్టలు వేయించి రాజుగా ప్రకటించిన అది రాజు కాలేదు. ఎందుకంటే ఆ సునకానికి రాజుగా ఉండడానికి అర్హతమైన నాయకత్వ గుణాలు ఏమీ లేవు. సత్పరుషులతో కలిసి ఉంటే గంగానది వలన, చంద్రుడి వలన, కల్పవృక్షం వలన వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ వస్తాయి. అంటే మంచి మనిషితో కలిసి తిరిగితే మనకున్న చెడు స్వభావాలు కూడా పోతాయి. ఉదాహరణకు ఎలుకకి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటి అంటే ముందు ఎలుక ఆలోచించుకుని ఏది కనబెట్టిన కురికి కన్నం పెడుతుంది, ఏది బట్టలు కనపడిన కురికి కన్నం పెడుతుంది, వల కనపడిన చెక్క కనపడిన కురికి కన్నం పెడుతుంది. దానికి కురికి కన్నం పెట్టడం అలవాటు. ఈ అలవాటు కారణంగా చేత ఒక ఎలుక ఎంతో తొందరపాటుతో ఏది కనపడితే దాన్ని కొరకడం, కన్నం పెట్టడం ఎంతో ముప్పు తెచ్చిపెడుతుంది. ఒక వ్యక్తి ఒక పెద్ద త్రాటిపాముని పట్టుకుని ఒక వెదురు బొట్టులో పెట్టి మూత పెట్టాడు. ఆ పాము తలెత్తడానికి కూడా లేదు. అది లోపల బాగా నేర్చుకుడిపోయింది. బుట్టలో రాలేదు, తల ఎత్తలేదు, కనీసం పొడుగుగా కూడా ఆ చుట్ట ఎత్తుకోలేదు. బుట్టలో పడి ఉంది. ఆకలి బాగా వేస్తుంది. అట్టి వంటప్పుడు ఎలుక అట్టు వచ్చింది. దానికి ఆ బుట్ట కనబడింది. బుట్టలో ఏమైనా ఉందేమో అని ఆ బుట్టకు కన్నం పెట్టింది. లోపలికి వెళ్ళి లోపల ఉన్న పాము ఆ ఎలుకని తినేసి ఆకలి తీర్చుకొని ఎలుక పెట్టిన కన్నంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. కనబడ్డ ప్రతిదాన్ని గురికి కన్నం పెట్టి అలవాటు ఉన్న ఎలుక అలవాటు చేతనే మరణించింది. పాము తప్పించుకొని వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి జీవితంలో స్వభావంగా పుట్టుకతో వచ్చేసినటువంటి అలవాటు మారకపోతే ఎన్ని శక్తులు ఉన్న ఆ వ్యక్తి పొందవలసినటువంటి కీర్తిని పొందలేడు. దీనికి ప్రబలమైన ఉదాహరణలు భారతంలో కనబడుతున్నాయి. సత్కులుడు భద్రదేశాధిపతి శకుల సహదేవులకి మేనమామ కాబట్టి మహాభారత యుద్ధం ప్రారంభం అవుతుంటే పాండవులకు సహాయం చేయడానికి మధ్యదేశం నుంచి బయలుదేరి వస్తున్నాడు. కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది. పొగడితే లొంగిపోతాడు. దుర్యోధనుడు పొగడ్తలతో తమ పక్షానికి తిప్పుకున్నాడు. అలా పొగడ్తలకి లొంగిపోయి ఇంకా పొగడ్తలు కావాలని కోరుకుని యుద్ధంలో తన ప్రతిభను చూపలేకపోయాడు. స్వభావంలో దోషం ఉన్నంతకాలం ఎంత పెద్ద పదవిలో కూర్చున్నా మంచి పని చేయలేదు. ఆ స్వభావం మారాలంటే సత్పురుషులతో కలిసి తిరగాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి మాటలు వినాలి, మంచి పాటలు వినాలి. అప్పుడు మనకున్న దోషం పోతుంది. అప్పుడు ఏ స్థానంలో కూర్చున్నా వృద్ధిలోకి వస్తుంది. గట్టిగా ఉన్న ఇనుము నీటితో స్నేహం చేసి తుప్పు పట్టి ముక్కలవుతుంది. అదే ఇనుము అగ్నితో కలిస్తే వంగి ఏ ఆకారం అలవాటు కావాలంటే ఆ ఆకారంగా మారి ఉపయోగపడే పనిముట్టు అవుతుంది. కనుక మంచి సహవాసులు చేసి పట్టుకతో స్వభావంలో దోషాలు ఉంటే దిద్దుకొని కీర్తివంతులై వృద్ధిలోకి రావాలి. ఇంకా బాగా చదవాలి. ఇది ఇంకా బాగా మీరు సాధన చేస్తే ఇంకా బాగా చదవగలరు. పద్యాన్ని ఇంకా బాగా రాగయుక్తంగా పాడాలి. మీ గ్రూప్ పేరు ఎవరు? మీ గ్రూప్ లీడర్? మీ గ్రూప్ పేరు ఏం పేరు? ఏం గ్రూపా? ఇది మనం యూట్యూబ్లో